విశాఖపట్నంలో మార్చి 16, 17 తేదీలలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ జయప్రదం చేయాలని కోరుతూ కడప ప్రెస్ క్లబ్లో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలని, రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3371 ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో నిధుల కొరత, అధ్యాపకుల ఖాళీల వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పెద్ద సంఖ్యలో పాల్గొని విశాఖలో జరిగే కన్వెన్షన్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి తేజ, జిల్లా కార్యదర్శి ఎల్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16, 17 ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి యూనివర్సిటీల కన్వెన్షన్ను జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా పూర్తి స్థాయిలో వీసీలు కానీ, రెగ్యులర్ రిజిస్టర్లు కానీ, లేదా ఆ యూనివర్సిటీలో ఉండాల్సినటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం కానీ, లేదా విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన నుంచి పిహెచ్డి స్కాలర్లకు అందించాల్సినటువంటి ఫెలోషిప్ల వరకు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం వాటిపైన ధ్యాస పెట్టి విద్యార్థులకు అందించినటువంటి దాఖలాలు కనపడడం లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ను కూడా నియమించలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అభిప్రాయపడతా ఉంది, ఈ ప్రభుత్వ యూనివర్సిటీలను ప్రభుత్వమే నిర్ద్వందంగా చంపివేస్తూ ఉంది. అందువల్లనే ఇవాళ కడప యోగవేమన యూనివర్సిటీ మొదలుకొని ఆంధ్ర యూనివర్సిటీ వరకు, అటుపక్క రాయలసీమ యూనివర్సిటీ నుంచి కుప్పం యూనివర్సిటీ వరకు యూనివర్సిటీ కేంద్రాల్లో ఎక్కడా కూడా విద్యార్థులు లేక గోడలు ఇవాళ బోధించాల్సినటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాల వల్ల దాపురించిందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సియు సెట్ను రద్దు చేయాలని కోరితే ఈ విద్యాశాఖ మంత్రి దాన్ని కొనసాగించారు. దాని ఫలితంగా ఇవాళ 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. డిసెంబర్ వరకు ఈ ప్రభుత్వం అడ్మిషన్లు నడిపితే ఒక అకాడమిక్ ఇయర్ ప్లాన్ కూడా నడిపించలేని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, ఆ రకమైనటువంటి విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో గద్దెనెక్కి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పైపెత్తు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏవైతే యూనివర్సిటీల హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాలరాసేటువంటి బిల్లును తీసుకొని వస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా ఇవాళ యూనివర్సిటీ కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యార్థుల హక్కులను తాకట్టు పెడతా ఉన్నాడు. విబిఎస్ఏ బిల్లును రద్దు చేయాలని మనం కోరుతా ఉంటే విద్యాశాఖ మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడు. లేదా యూనివర్సిటీ కేంద్రాల్లో ఇవాళ కులం పేరుతో, మతం పేరుతో దాడులు జరుగుతుంటే మాట్లాడు. లేదా వసతులు లేక విద్యార్థులు చచ్చిపోతా ఉంటే మాట్లాడు. ఇలాంటి అనేక అంశాల పట్ల యూనివర్సిటీ కేంద్రాల్లో విధ్వంసం జరుగుతూ ఉన్న పట్టనటువంటి విద్యాశాఖ మంత్రి ఈ కూటమి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పడానికి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో 16, 17 తారీఖుల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరితో కలిసి ఒక చర్చ జరిపి, మేధావులతో కలిపి ఒక చర్చ జరిపి భవిష్యత్తులో ఉన్నత విద్యను, విద్యార్థుల హక్కులను కాపాడే విధంగా భవిష్యత్తు పోరాట కార్యాచరణ ఉంటుంది. ఈ యొక్క కన్వెన్షన్ నిర్వహించడం ద్వారా ఆ విధమైనటువంటి ఫలితాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి హక్కులను కాపాడుతామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ యొక్క కన్వెన్షన్లో విద్యార్థులంతా భాగం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తా ఉన్నాను.